ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఫిబ్రవరి 18th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ కిందున్న వీడియోని మీరు గమనిస్తే, ప్రేమలో ఉన్నారు, ప్రేమించేటప్పుడు ఏమి కనపడలేదు, తల్లిదండ్రుల హెచ్చరికలు, దేవుని హెచ్చరికలు ఏవి కానీ పెళ్ళయ్యాక ఆ స్త్రీకి తెలిసింది వాడి అతి నిజ స్వరూపం. ఈరోజు నేను చెప్పే మాట, ద చాయిసెస్ వాట్ మీ మేక్ ఈజ్ అవర్ లైఫ్. ఏ నిర్ణయాలు ఏవైతే మనం ఎంచుకుంటామో అవే మన జీవితం అవుతుందని గ్రహించాలి. కాబట్టి తమ్ముడు చెల్లెమ్మ చాలా జాగ్రత్త. తల్లిదండ్రులు చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలకించండి, ఒక్కసారి మీరు వినండి. ఈరోజు ఇలాంటి దుస్థితిలో ఉండి తల్లిదండ్రులను ఎదిరించి తల్లిదండ్రుల మాట వినకుండా కాదని పెళ్లి చేసుకున్న వారు ఎంతో బాధలో ఉన్నారు. మీరు అలా ఉన్నారు. అయితే అంకుల్ ఆంటీ, నా మనవి, మీ బిడ్డల్ని క్షమించండి. రేపు పొద్దున్న ఏసై దగ్గరకు మనం చెప్పాలి, జవాబు చెప్పాలి. మీ బిడ్డల్ని మీరు క్షమించారు, నేను మిమ్మల్ని క్షమించాను కదా అని. తెలుసో తెలియకో తమ్ముడు చెల్లెమ్మ నిర్ణయాలు తీసుకున్నారు, అనుభవిస్తున్నారు. ఈరోజు వారు ఎవ్వరికి చెప్పలేకపోతుండొచ్చు. వారు ఈరోజు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు, ఎవ్వరికి చెప్పుకోలేకపోతుంది. కానీ మీ ఒక్క మాట, మీరున్నారు అనే ఒక్క ధైర్యం వారి జీవితాల్లో బాధ తొలగిస్తుంది. క్షమాపణ అనేది మనిషి మారడానికి ఒక అవకాశం అనేది గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితాలు ఆ క్షమాపణ పొందుకునే విధంగా, మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు దేవుడు మీ జీవితాల్లో ఒక మార్గం ఏర్పాటు చేయే విధంగా దీవించునుగాక.